ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉగ్రదాడిని ఎదుర్కొనే దానిపై ప్రజలకు అవగాహన కోసం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. జరగాలనేది ఆ దాడి జరగాలని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు రాకెట్ లాంచర్లు కానీ ఇంకేమైనా ఉపయోగించాలని వాళ్ళు భయపెడుతున్నామనేది మోడీ గారు కూడా మనం తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి పూడిక తీతను కూడా తీపిస్తారు. ఎక్కడైతే టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ సాధారణంగా చేస్తాడు అంటే శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు చేసి ఉన్నారు. సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది, దాని వెనక అంబులెన్స్, ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ని క్రియేట్ చేశారు. అదిగో చూడండి, గమనించండి. ఫస్ట్ ఎయిడ్ టీం రంగంలోకి దిగింది మొట్టమొదటిగా. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా కంట్రోల్ పోలీసులకు ప్రవేశించబోతోంది. మెడికల్ టీం వారు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి వెరీ గుడ్ ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం. అందరూ ఈ యొక్క మెడికల్ టీం హెల్ప్ చేస్తున్నారు. అదిలో చూడండి, మనకి 7వ వైపున స్పోర్ట్స్ రంగంలోకి దిగబోతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారికి పాల్పడే మనం చూడబోతున్నాం. చేస్తున్నారో వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం. వారికి ప్రొటెక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి. పానిక్ సిచ్యువేషన్ కి వెళ్ళవలసిన పని లేదు. మీ కండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది. మొట్టమొదటిగా పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు సహాయం అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఏ విధంగా ఆపివేస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి. మమ్మల్ని కాదు ఆపరేషన్ అక్కడ వచ్చింది. రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజాగ్కు కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము.
సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన SOP ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి IOCL, BPCL సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీసర్ SP మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమున్నాయి చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్, ఒక ప్రిపేర్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా, ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ CM గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు VC కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు ఈ మాక్ డ్రిల్ని మనం కండక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. BC కార్పొరేషన్ ద్వారా రజకులకు రావాల్సిన లబ్ధిని అందరూ పొంది అభివృద్ధి చెందాలని రజక కార్పొరేషన్ చైర్మన్ P. సావిత్రి అన్నారు. స్థానిక NSP గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహిళా సొసైటీ లోన్ ఇచ్చాము. రికవరీ 10 members కలిపి ఒక యూనిట్ పెట్టించాలని అనుకుంటున్నానమ్మా. సొసైటీలోని వాళ్ళు అన్నట్లేదు, సొసైటీ కాకుండా స్వయం ప్రతిపత్తితో డైరెక్ట్ కార్పొరేషన్ టైలరింగ్ అప్లై చేసి మీడియా సోదరులందరికీ నమస్కారము. ఈరోజు ఒంగోలు పర్యటనలో భాగంగా BC కార్పొరేషన్ నుండి ఈడీ గారు మనల్ని రిసీవ్ చేసుకొని BC కార్పొరేషన్ నుండి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో మన రజక సోదరులకు ఆ విషయాలన్నీ మనకి క్లుప్తంగా చెప్తూ ఈ పర్యటనకు సంబంధించిన ఒంగోలు పార్లమెంటు ప్రకాశం జిల్లా సంబంధించిన సంఘ పెద్దలు వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. కార్పొరేషన్ నుండి కలిగిన బాల వెంకటరమణ గారు, పొదిలి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, సంఘ పెద్దలు, అలాగే చెన్న వెంకటరమణ గారు, చెన్నై గారు, రాజశేఖర్ గారు, అలాగే శంకర్, శ్రీకాంత్, అలాగే జయరాం గారు, సీనియర్ హరిప్రసాద్ గారు
అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది సంఘ పెద్దలు, సీనియర్ జూనియర్ నాయకులు ముందుకు యువత, రజక యువత ఏదైతే ఉందో సంఘానికి, రజక కులానికి ఏదైతే చేయాలి తన వంతు కృషిగా అనుకున్న ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బీసీ కార్పొరేషన్ నుండి రజకులు ఎంత లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని మీ ముందుంచుతాను. టోటల్ గా ఈరోజు ప్రకాశం జిల్లా బీసీకి సంబంధించిన, అంటే ఒక రజక కాకుండా బీసీకి సంబంధించిన మనకు టార్గెట్ ఏదైతే ఇచ్చారో పార్లమెంట్ కు 1360 టార్గెట్ ఇచ్చారు. దీనికి 341 కోట్ల టార్గెట్ ఇచ్చారు. అంటే అమౌంట్ శాంక్షన్ చేశారు 3.41 crores. ఇది చాలా పెద్ద మొత్తం బీసీల కంటే. అంటే ఇది కూటమి ప్రభుత్వము బీసీలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి మనం ఆలోచించాలి. సో అందుకు కూటమి ప్రభుత్వానికి మనమందరూ బీసీల తరపున ఒక ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈరోజు బీసీ కార్పొరేషన్ నుండి 6372 బీసీ లోన్స్ అప్లికేషన్స్ వస్తే 3152 ఉమెన్ బెనిఫిషియర్స్ ఇక్కడ ఈరోజు ఉన్నారు. అంటే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఉమెన్ బెనిఫిషియర్స్ ఎక్కువగా ఉన్నారు. టైలరింగ్ అంటే ప్రతి మహిళ ఉపాధి పొందడానికి టైలరింగ్ ఏదైతే జీవనోపాధి చూపిస్తున్నారో అందులో ఎక్కువ మంది మహిళలు చేరే విధంగా ప్రోత్సహించిన బీసీ కార్పొరేషన్ గాని, ఈ సంఘ పెద్దలకు గాని, మన మహిళలు ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో టార్గెట్ ఎంత ఇచ్చారు? 1219 టార్గెట్ ఇచ్చారు. దీంట్లో 24.68 crores ఫైనాన్స్ ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా కోట్ల విలువైన ఫైనాన్స్ మనకి ఇచ్చారు. టోటల్ బీసీ ఏదైతే యువత ఉందో వారికి కార్పొరేషన్ నుండి దీన్ని మనం అందరం వినియోగించుకోవాలి. ఈ వినియోగించుకోవాలంటే సరైన పద్ధతిలో మనం ఏం చేయాలి, ఎలాంటి ఉపాధి తీసుకోవాలి. మనం స్పెషల్ గా రజక కులానికి సంబంధించిన ఈ బీసీ కార్పొరేషన్ విషయాలకు సంబంధించి చేస్తే దాదాపుగా 1750 మంది మహిళలు ఈ రోజు రజక మహిళలు కేవలము టైలరింగ్ దాంట్లో ఉపాధి పొందడానికి ట్రైనింగ్ ఈ రోజు 31 సెంటర్లు ఒంగోలు పార్లమెంట్ లోనే ఓపెన్ చేయబడింది. ఈ రోజు కూడా కలెక్టర్ గారు ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. దానికి కూడా మేము కూడా వెళ్తున్నాం. అంటే చాలా సంతోషించదగిన విషయం. ప్రతి మహిళ ఎడ్యుకేటెడ్ అయ్యి ప్రతి మహిళ ఉపాధి సెల్ఫ్ తన కాళ్ళపైన తన నిలబడితే ఆ ఇల్లు చాలా ఆనందంగా సురక్షితంగా ఉంటుందనేది కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. దీన్ని ఆధారం చేసుకొని మన రజక కార్పొరేషన్ నుండి రజకులకు ఏమేమి కావాలి అనేది మనం ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాము. అందులో మొదటిది వచ్చేసి రజకులు ఒక అడుగు ముందుకు ఫైనాన్స్ చేయాలి, ఫైనాన్స్ గా నిలబడాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అని అంటే మనమే చేయాలి. మన జీవనోపాధి మనకే రావాలి అంటే జీవో నంబర్ 27 ఏదైతే ఇచ్చారో మన పెద్దలు కష్టపడి ఆ జీవో నంబర్ 27 కూటమి ప్రభుత్వం తప్పక అమలు పరుస్తుందని ఆశిస్తూ ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో లేదా మెడికల్ కాలేజెస్ లోనో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో ఉండే దోపిడీకి సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం రజక యువతకు మాత్రమే ఇవ్వాలి అనేది జీవో నంబర్ 27 చెప్తుంది. ఈ జీవో నంబర్ 27 కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మేము మా రజక యువత ముందడుగు ఉండి రజకులకు కేటాయించిన డోబీ పోస్టులను రజకులకు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాగే జీవో నంబర్ 18 and 19 జీవో నంబర్ 18 ఏం చెప్తుంది? మున్సిపాలిటీలలో ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయో అందులో 5% ఆఫ్ ద షాప్స్ వచ్చేసి రజకులకు కేటాయించాలి. కానీ ఎంతవరకు కేటాయించారో గత ప్రభుత్వం తెలియదు. కానీ ఇప్పుడు మాకు కేటాయించాల్సిన జీవో ప్రకారము మాకు కావాలి అనేది మా యువత ఇప్పుడు ముందుకు వచ్చి ఎక్కడెక్కడ లాండ్రీ షాప్స్ పెట్టింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 యూనిట్ల కరెంటు మాకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 100 యూనిట్లు లాండ్రీస్ కానీ ఈ ఐరన్ బాక్సెస్ కానీ షాప్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన్యవీరుడు స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరు సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక గుంటూరు రోడ్లో అల్లూరు సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్, సంతలపడి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేను ఇప్పుడు ఇటు వస్తారేమో మీ కాలు బాగా. సౌండ్ లేకుండా నిలబడతారు వీళ్ళు. స్లోగన్స్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు, మన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం, అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు జీజీహెచ్ నందు హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్రే యూనిట్ను జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారీ చేతుల్లో ప్రారంభించారు. కూడా చేస్తాం. మా 4D స్క్రీనింగ్ అనేది డెలివరీ సైట్లో కూడా చేస్తాం. చేద్దామంటే మేడం గారు చక్కగా సమయం ఇచ్చారు, వచ్చారు. అందరూ కూడా కూర్చుంటే కొత్త వాడు అందరు కొత్త వాడు అందరు
మోర్ దాన్ 5 years దీంట్లో చూసుకోవచ్చు డైరెక్ట్గా చూసుకోవచ్చు 5-10 minutesలో అయిపోతుంది ప్రాసెస్. ఒక 10-20 మందికి ఒక చోట తీసేసి వాడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఎక్స్రే తీసి తర్వాత డెవలప్ చేసి అనే అవసరం లేదు. స్పాట్లో వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మొత్తం ఇలా కనిపిస్తుంది మేడం. దీని దగ్గర మనం క్లిక్ చేసేస్తే బ్లూ కలర్లో లంగ్స్ వచ్చేస్తుంది మేడం. వచ్చేసిన తర్వాత ఇదే మేడం సేమ్. అంటే అక్కడ ఇదంతా సెట్ అయితేనే అక్కడ మొత్తం పడుతుంది మేడం. స్క్వేర్ పడుతుంది మేడం. ఖచ్చితంగా సెంటర్ చూసుకొని రిమోట్ ఉంటుంది మేడం. దీనికి మనం ఇక్కడే లెఫ్ట్ ప్యాలెట్ అది గ్రోత్ చేశారు కొన్ని రిపేర్ చేస్తారు. Near normalcy, because if you don't achieve the near normalcy, they have that stigma which is being carried out throughout the life. Bone will not be there. In the midline only soft tissue will be there. కరెక్ట్ లెఫ్ట్ ప్యాలెట్ పెట్టండి మ్యాక్స్ ఒకసారి ఇది కరెక్ట్ ఇది కోర్. ఇది మేడం మనం చూసింది ఈ బేబీకి ఆపరేట్ చేసిన తర్వాత సన్బర్న్స్ చెప్పి అన్నింటి దీనికి తీసేసి ఇది వర్త్ ఆఫ్ 50 lakhs ఈజీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చింది. ట్రైనింగ్ అదే వాళ్ళు వచ్చారు మేడం. వాళ్ళు వచ్చి ట్రైనింగ్లో ఇచ్చారు మేడం. మేమంతా మ్యానుఫ్యాక్చరింగ్లో పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఒంగోలు ఎమ్మెల్యే దామశెట్టి జనార్దన్ అన్నారు. స్థానిక ఒంగోలు కౌన్సిల్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంతనపడి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడు సుజాత, కమిషనరు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రకారంగా వాళ్ళు వేసిన వాల్యూ నెంబర్ స్వచ్ఛ డేట్ స్వచ్ఛ ఫైల్ నెంబర్ వేశారు. దానివల్ల మనం ఆ డేట్ ఫిక్స్ చేసి పెట్టకపోతున్నాం. ఎందుకంటే అది పేపర్లో మనం ఒకటి రాస్తారు, దాని పద్ధతి రాస్తారు, దానికి కూడా కన్ఫ్యూజన్. అన్ని క్లారిటీ, అన్ని ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అవునవును సార్. ప్రైస్ డిసిషన్ కమిటీలో ఆర్డిఎంఏ గారు, ఆర్డిడిపి గారు, సూపరింటెండెంట్ పబ్లిక్ హెల్త్ గారు, కమిషనర్ గారు, ఎంఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేడం సార్ ఎమ్మెల్యే సార్ కూడా ఊరు మనకి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. నిర్మిస్తే బైపాస్ పేట ఒక పార్క్ లేదు. 160 పెద్ద స్పేస్. సో స్టార్ట్ చేశాము. చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత 2 ఏదైతే పాతది ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళీ మాట్లాడి స్టేట్లో అమృత 2 అన్నీ కూడా
మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్ని కూడా క్యాన్సిల్ చేసి మన శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా కూడా నియోజకవర్గాలన్నీ కూడా కలిసి 1000 కోట్ల దాకా అమృత్ 2 ఉన్నాయి. దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు. టెండర్లు అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచు ఉందో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 ఇయర్స్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ బిల్డర్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాం. ఈ వాటర్ ట్యాంకర్లో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేదా డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ కూడా ఆపాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళు మన ఎంఈ గారు సీరియస్గా తీసుకోండి. అది వాటర్ది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పాము, టైమింగ్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు కూడా కొంచెం 4 గంటలకు 3 గంటలకు వాటర్ వచ్చేది అది కరెక్ట్ కాదు. మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 కల్లా మన వాటర్ క్లోజ్ అవ్వాలి. వాటర్ ప్రాబ్లం లేదు. ఈరోజు ట్యాంకర్లో 60% ఉంది. అవసరమైతే గులకం నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే మనకు మళ్ళీ రామతీర్థం నుంచి కూడా వదులుతారు. వదిలినప్పుడు అది కూడా రిఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది రాకూడదు. పైప్ లైన్ ప్రాబ్లం ఉండే దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అది పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు పోటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని కూడా శానిటేషన్ది కూడా మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి. మన పిచ్చయ్య కూడా ఉన్నాడా, పిచ్చయ్య నువ్వు ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కల్లా ఫీల్డ్ లెవెల్లో మీకు ఇచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి. 17 డివిజన్లో లేదా 20 డివిజన్లు ఒకరు 20 డివిజన్లు ఒకరు చేసుకొని 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకు జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు చెప్తున్నాను. రెండవది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎంఈ గారు రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు. సైకిల్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 monthsకి మళ్ళీ ఆ వారం రావాలి. మళ్ళీ 3-4 days మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందుకు తీసుకునే విధంగా కలిసి అందరం కూడా చేద్దాం. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మన తరఫున మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లు పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్నీ కూడా గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా కమిషనర్ గారిని ఎంఈ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 daysలో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం వాట్సాప్లో నేను చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళినా కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరి సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
బీసీ మహిళలకు కుటుంబిషన్ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలను చూస్తున్నాం. ఆడవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నారంటే, బీసీ మహిళల పేరిట టైలరింగ్ నేర్పిస్తామని చెప్పి టైలరింగ్ అయ్యే ఖర్చు, మిషన్ల ఖర్చు 4,300 అయితే వాళ్ళ ఖర్చు 3,000, మొత్తం 7,300 ఖర్చు అయితే వాళ్ళ మీద 23,000 డ్రా చేస్తున్నారు. అది 3 విడతలుగా 15 రోజులకి 33%, అలాగే 30 రోజులకు 33%, 50 రోజులకి 34%, మొత్తం 100%. 50 రోజుల్లో మామూలుగా ఖర్చు అయ్యేది 70 కోట్లు అయితే వీళ్ళు 230 కోట్లు, దాదాపు 73 కోట్లు అయితే 230 కోట్లు డ్రా చేస్తున్నారు. ఒక 50